ఓం శాంతి 27/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మిక సర్జన్ మీకు జ్ఞాన యోగాలు అనే ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైన బలవర్తక ఔషధాన్ని తినిపిస్తూ ఉన్నారు. ఈ ఆత్మిక శక్తివంతమైన ఔషధము పరస్పరంలో తినిపించుకుంటూ అందరినీ గౌరవిస్తూ ఉండండి. ప్రశ్న: విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ఏ శ్రమ చేయాలి? ఏ అలవాటును పక్కా చేసుకోవాలి? జవాబు: జ్ఞానమనే 3వ నేత్రము ద్వారా అకాల సింహాసన అధికారులుగా అయ్యి ఆత్మిక సోదరులను చూసేందుకు కృషి చేయండి. పరస్పరము సోదరాత్మలుగా భావిస్తూ అందరికీ జ్ఞానమును ఇవ్వండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరాత్మలకు అర్థం చేయించండి. ఈ అలవాటు చేసుకుంటే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది. ఈ అలవాటు ద్వారా శరీరం నేను అనే భావం తొలగిపోతుంది. ఇతరులను కూడా శరీరాలను అనుకోవడం తొలగిపోతుంది. మాయావి తుఫానులు లేక చెడు సంకల్పాలు కూడా రావు. ఇతరులకు జ్ఞాన బాణాలు కూడా బాగా తగులుతాయి. ఓం శాంతి. జ్ఞానం 3వ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానం 3వ నేత్రమును తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారనున్నది అని మీకు తెలుసు. దీనిని మార్చేవారు ఎవరో ఏ విధంగా మారుస్తారో పాపం మనుషులకు తెలియదు. ఎందుకంటే వారికి జ్ఞానం అనే 3వ నేత్రమే లేదు. పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానము అనేటటువంటి సాక్రిన్ మధుర రసం. ఒక్క బిందువు వేసినా ఎంతో తీయగా అయిపోతుంది. అలాగే జ్ఞానంలో కూడా మన్మనాభవ అన్న ఒక్క పదమే చాలు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము మరియు సుఖధామానికి మార్గాన్ని తెలుపుతున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. సంతోషం వంటి టానిక్ ఏదీ లేదు అని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషంగా ఆనందంగా ఉంటారో వారి కొరకు అది టానిక్లా పనిచేస్తుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది శక్తివంతమైన ఔషధం. ఈ ఖురాకును సదా పరస్పరం తినిపించుకుంటూ ఉండండి. మీరు శ్రీమతంపై అందరి ఆత్మిక పాలనను చేస్తారు. ఎవరికైనా బాబా పరిచయమును ఇవ్వడమే సత్యమైన యోగక్షేమాలను కలగజేయడం. అనంతమైన తండ్రి ద్వారా మీకు జీవన్ముక్తి అనే ఔషధం లభిస్తోంది అనేది మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో భారతదేశం జీవన్ముక్తంగా పావనంగా ఉండేది. తండ్రి చాలా గొప్ప ఉన్నతమైన ఖురాకును ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖంను గూర్చి అడగాలనుకుంటే గోపికలను అడగండి అన్న గాయనం ఉంది. ఇది జ్ఞాన యోగాలు అనే ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైన టానిక్. ఇది ఒక ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంది. ఇంకెవ్వరికీ ఔషధం గురించి తెలియనే తెలియదు. మధురమైన పిల్లలు, మీ కొరకు అరచేతిలో కానుకను తీసుకువచ్చాను అని తండ్రి అంటారు. ముక్తి జీవన్ముక్తులు అనే ఈ బహుమతి కేవలం నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్పకల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. మళ్ళీ దానిని రావణుడు లాక్కుంటాడు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం అనే పాదరస మీటర్ ఎంతో పైకెక్కి ఉండాలి. మన సత్యమైన తండ్రియే టీచరు మరియు సద్గురువుగా అయ్యి మనలను తమ జతలో తీసుకెళ్తారు అని మీకు తెలుసు. అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్య అధికారం లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది. మళ్ళీ క్రొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు. సత్యమైన సంతోషం ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. మనుషులకైతే సత్యుగ జ్ఞానమే లేదు. కావున వారు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది?
ఇక్కడైతే త్రాహి త్రాహి అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. ఇది ఎంతటి దుఃఖ ప్రపంచం. తండ్రి పిల్లలైన మీకు ఎంత సహజమైన మార్గమును తెలియజేస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు పరస్పరం ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు పరస్పరం ప్రేయసి ప్రియులుగా ఉంటారు. ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడైతే మీరందరూ ఆ ఒక్క ప్రియుడికి జన్మ జన్మాంతరాల ప్రేయస్సులుగా ఉంటారు. తండ్రి మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడిని రమ్మని తలుచుకుంటూ వచ్చారు. దుఃఖం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. అందుకే దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు, కానీ సుఖములో ఎవ్వరూ స్మరించరు అన్న గాయనం ఉంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతుడిగా ఉన్నారు. రోజు రోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేసినట్లయితే మీరు ఈ లక్ష్మీ నారాయణులుగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతోన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో స్నేహంతో స్మృతి చేయాలి. క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేయువారు ఆ తండ్రియే. పిల్లలైన మిమ్మలను విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు అంతమైపోతాయని తండ్రి చెప్తారు. పతిత పావనుడైన తండ్రినే అందరూ పిలుస్తారు కదా. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు కావున తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. తప్పకుండా సత్యుగంలో పావన ప్రపంచం ఉండేది. అప్పుడు అందరూ సుఖంగా ఉండేవారు. పిల్లలు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇప్పుడు బాబా నావికుడై మిమ్మలను ఈ తీరము నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. నావ ఒక్కటే కాదు, మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద నావ లాంటిది. దానిని తండ్రి ఆవలి తీరానికి తీసుకెళ్తారు. మధురమైన పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మీ కొరకు సదా సంతోషమే సంతోషం ఉంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఓహో, ఇది ఎప్పుడు వినలేదు, చదవలేదు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను. కావున దీనిని పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదవాలి. చదువులో ఎల్లప్పుడూ నెంబర్ వార్గా ఉండనే ఉంటారు. నేను ఉత్తమునిగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేక కనిష్టంగా ఉన్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని చూసుకోండి. నేను ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యునిగా ఉన్నానా, ఆత్మిక సేవ చేస్తూ ఉన్నానా. ఎందుకంటే పిల్లలు సేవాదారులుగా అవ్వండి, అనుసరించండి అని తండ్రి అంటారు. నేను సేవ చేసేందుకే వచ్చాను. నేను రోజు సేవ చేస్తాను. అందుకే బ్రహ్మ రథాన్ని తీసుకున్నాను. ఇతడి రథం అనారోగ్యంగా ఉంటే నేను ఇతడిలో కూర్చొని మురళి వ్రాస్తాను. నోటితో మాట్లాడలేనప్పుడు నేనే వ్రాస్తాను. తద్వారా పిల్లలు మురళిని మిస్ అవ్వకుండా ఉంటారు. కావున నేను కూడా సేవలో తత్పరమై ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమైపోండి. ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి. మొత్తం విశ్వానికి అధిపతి అయిన తండ్రియే మిమ్మలను విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అని అంటారు. బాబా ఆదేశానుసారం నడిచే మహావీరులెవ్వరూ గమనించబడుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరాత్మలను చూడండి అని తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడరు. నేను ఆత్మలనే చూస్తాను అని తండ్రి అంటారు. పోతే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అన్న జ్ఞానం ఉంది.
నేను కూడా ఈ శరీరంలోకి వచ్చాను, దీనిని అప్పుగా తీసుకున్నాను. శరీరం ద్వారా మాత్రమే ఆత్మ చదవగలదు. బాబా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇది అకాల సింహాసనం. ఆత్మ అకాల మూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మలందరి సింహాసనం భృకుటి మధ్యలోనే ఉంటుంది. శరీరాలైతే అందరివి భిన్న భిన్నంగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనం తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్లు నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను ఫలానా సోదరాత్మతో మాట్లాడుతూ ఉన్నాను, శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశమును ఇస్తారు. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది. బంగారంలో మిశ్రమం కలిసినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు పడడం ద్వారానే మీరు విలువ లేని వారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. దీని ద్వారా మీ సోదరాత్మలను చూడండి. సోదర దృష్టితో చూసినట్లయితే కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలమవ్వవు. రాజ్య భాగ్యమును తీసుకోవాలి, విశ్వాధిపతులుగా అవ్వాలి అనుకుంటే ఈ శ్రమ చేయండి. సోదర దృష్టితో అందరికీ జ్ఞానమును ఇవ్వండి. అప్పుడు ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. తండ్రి కూడా పైనుండి వచ్చారు, అలాగే మీరు కూడా పైనుండి వచ్చారు. తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తూ ఉన్నారు. తండ్రి పిల్లలకు సేవ చేసే ధైర్యమునిస్తారు. కావున ఆత్మనైన నేను సోదరాత్మను చదివిస్తున్నాను అని అభ్యాసం చేయండి. ఆత్మయే చదువుతుంది కదా, దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానమును తండ్రి సంగమ యుగంలోనే వచ్చి ఇస్తారు. మీరు అశరీరీలుగా వచ్చారు, తర్వాత ఇక్కడ శరీరమును ధరించి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ విషయంలో కష్టపడాలి. మీకు మీరుగా కష్టపడాలి. ఇతరులు చేయకుంటే మనకేం నష్టం? దానం ఇంటి నుండి ప్రారంభం అవుతుంది. అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించినట్లయితే బాణం బాగా తగులుతుంది. ఈ శక్తిని పదును నింపుకోవాలి. కష్టపడితేనే ఉన్నత పదవిని పొందుతారు. ఫలమును ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కావున కష్టపడాలి. కొంత సహించాల్సి వస్తుంది కూడా. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే ఇతరులు ఏం చేయగలరు? చప్పట్లు మ్రోగాలి అంటే 2 చేతులు పని చెయ్యాలి. అనగా గలాట ఎప్పుడు వస్తుంది అంటే ఇద్దరు మాట్లాడినప్పుడే వస్తుంది. ఒకరు నోటితో ఏమైనా అంటే ఇంకొకరు మౌనంగా ఉంటే వారు తమకు తాముగానే మౌనమవుతారు. చేతికి చేయి కలిస్తేనే చప్పుడు వస్తుంది. పిల్లలు పరస్పరము ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంగా ఉండాలి అనుకుంటే మన్మనాభవ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. సోదరులైన ఆత్మల వైపు చూడండి. మీ సోదరులకు కూడా జ్ఞానమును ఇవ్వండి. యోగము చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ సోదరులను చూస్తూ ఉంటే సేవ బాగా జరుగుతుంది. మీ సోదరులకు అర్థం చేయించండి అని బాబా అర్థం చేయించారు. సోదరులందరూ తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానము బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరిప్పుడు బ్రాహ్మణులు, మీరే మళ్ళీ దేవతలుగా అవ్వనున్నారు. ఈ సంగమ యుగమునైతే వదలరు కదా, లేకపోతే ఆవళి తీరానికి ఎలా వెళ్తారు? అంత దూరానికి ఎగురలేరు, చేరుకోవాలి. ఇది మీకు లాభాన్ని కలిగించే విషయం. తండ్రి శిక్షణలను సోదరులు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానమునిస్తున్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుషులు మనుషులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా, మీరు ఆత్మతో మాట్లాడతారు. కావున ఆత్మనే చూడాలి. భలే శరీరము ద్వారా జ్ఞానమును ఇచ్చినా ఇక్కడ శరీర భావమును తొలగించవలసి ఉంటుంది. పరమాత్మ తండ్రి మాకు జ్ఞానమును ఇస్తున్నారు అని ఆత్మలైన మీరు భావిస్తారు.
నేను ఆత్మలను చూస్తాను అని తండ్రి కూడా అంటారు. అలాగే నేను పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నాను, వారి నుండి జ్ఞానమును తీసుకుంటున్నాను అని ఆత్మ కూడా అంటుంది. దీనినే ఆత్మిక జ్ఞానమును ఇచ్చి పుచ్చుకోవడము అని అంటారు. ఆత్మయే ఆత్మతో పంచుకుంటుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఆత్మకే జ్ఞానమునివ్వాలి. ఇది పదును పెట్టడం వంటిది. మీకు జ్ఞానములో ఈ పదును ఏర్పడినట్లయితే మీరు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణం తగులుతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు అభ్యాసం చేసి బాణం తగులుతుందో లేదో చూడండి. అంటే వారికి బాగా పడుతుందో లేదో, జ్ఞానం నాటుకుంటుందో లేదో చూడండి. ఈ క్రొత్త అలవాటు చేసుకుంటే శరీర భావం తొలగిపోతుంది. మాయా తుఫానులు కూడా తక్కువగా వస్తాయి. చెడు సంకల్పాలు రావు. దృష్టి కూడా క్రిమినల్గా ఉండదు. ఆత్మ అయిన నేను 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాను. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఈ సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇదెంత సహజం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం కూడా తన పాత్రయే అని తండ్రికి తెలుసు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. అందుకు నేను బంధింపబడి ఉన్నాను. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఉన్నట్లయితే అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది అని పిల్లలకు అర్థం చేయిస్తాను. ఇది అంత్యకాలం కదా, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీకు సద్గతి లభిస్తుంది. ఈ విధంగా దేహి అనగా ఆత్మ అభిమానిగా అయ్యే శిక్షణ ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీకు లభిస్తుంది. ఇది ఎంతో అద్భుతమైన జ్ఞానం. తండ్రి అద్భుతమైన వారు కనుక జ్ఞానం కూడా అద్భుతమైనది. దీనిని ఎప్పుడూ ఎవ్వరూ తెలుపలేరు. ఇప్పుడు వాపస్ తిరిగి వెళ్ళాలి. కావున మధురమైన పిల్లలు ఈ అభ్యాసమును చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానమును ఇవ్వండి అని బాబా చెప్తారు. 3వ నేత్రంతో సోదరులను చూడండి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే తండ్రి ఆత్మిక పిల్లల ఆత్మిక సేవ చేసేందుకు వచ్చారో అలా తండ్రిని అనుసరించి ఆత్మిక సేవను చేయాలి. తండ్రి డైరెక్షన్పై నడుస్తూ సంతోషము అనే బలవర్ధకమైన ఔషధాన్ని తినిపించాలి. సెకండ్ పాయింట్, ఎవరైనా తప్పుగా మాట్లాడినా మౌనంగా ఉండాలి. మాటకు మాట ఇవ్వరాదు, సహించాలి. వరదానం, దృఢతా శక్తి ద్వారా మనస్సు బుద్ధిని సీట్పై సెట్ చేసే సహజ యోగి భవ. పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంది. అందుకే స్మృతిలో శక్తిశాలిగా అయి కూర్చునేందుకు, నడిచేందుకు, సేవ చేసేందుకు చాలా అటెన్షన్ ఇస్తారు. కానీ మనస్సుపై పూర్తి కంట్రోల్ లేకుంటే, మనస్సు ఆర్డర్లో లేకుంటే కొంత సమయం బాగా కూర్చుంటారు. తర్వాత కదలడము, ఊగడము ప్రారంభిస్తారు. ఒకసారి సెట్ అవుతారు, ఒకసారి అప్సెట్ అవుతారు. కానీ ఏకాగ్రత శక్తి లేక దృఢతా శక్తి ద్వారా మనస్సు బుద్ధిని ఏకర స్థితి యొక్క సీట్పై సెట్ చేస్తే సహజ యోగులుగా అవుతారు. స్లోగన్, ఏ ఏ శక్తులున్నాయో వాటన్నింటినీ సమయానికి ఉపయోగించుకుంటే చాలా మంచి మంచి అనుభవాలు అవుతాయి. ఆ పరిస్థితిని బట్టి ఆ శక్తిని ఉపయోగించాలి. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి బ్రాహ్మణ్ ఆత్మ తండ్రి సమానం చైతన్య చిత్రంగా అవ్వాలి. లైట్ మరియు మైట్ హౌస్ల ప్రదర్శనగా అవ్వాలి. సంకల్ప శక్తి, సైలెన్స్ శక్తుల గురించి ఉపన్యాసం తయారు చేసుకొని కర్మాతీత డబల్ లైట్ ఫరిస్తా స్టేజ్పై వరదాన మూర్తి యొక్క పాత్రను అభినయించాలి. అప్పుడు సంపూర్ణత సమీపానికి వచ్చేస్తుంది. ఈ కర్మాతీత స్థితి ఆధారంపై ఎవరి పట్ల ఏ సంకల్పం చేస్తారో వారి వద్దకు ఆ సంకల్పం తప్పకుండా చేరుతుంది. ఓం శాంతి.